హోటల్స్ కి మ్యాండేటరీ ఓపెన్ స్పేస్ లో మేము కుకింగ్ చేయగలుగుతున్నాము. దాంతో మేము కొద్ది గొప్ప అని చెప్పాను కదా సార్ ఇంతకుముందు, కొద్దిగా గొప్ప మేము సర్వే కాగలుగుతున్నాము కస్టమర్ సాటిస్ఫాక్షన్. సార్ ఇంకొకటి గవర్నమెంట్ ఏమంటుందని 20% వరకు సప్లై అన్నారు సార్. సింగిల్ సిలిండర్ రాలేదు సార్. వాళ్ళని హోటల్లో టోటల్ నిర్లక్ష్యం చేస్తాం సార్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు మరి మీ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఆ ప్రాబ్లమే లేదంటున్నారు కదా. లేదు సార్, ఒక్క సిలిండర్ సింగిల్ సిలిండర్ రాలేదు సార్. మేము జెన్యూన్ పేమెంట్ కూడా సార్, మేము పేమెంట్ లో ఏమన్నా డిలే ఉన్నాము, డిలే ఉన్న వాళ్ళకి ఇవ్వలేం లేదన్నారు. కానీ మేము మాత్రం రెగ్యులర్ పేమెంట్ విత్ అడ్వాన్స్ తో ఉంటాం మేము రెడీగా. అయినా సరఫరా లేదు. గవర్నమెంట్ ఏదైతే 20% వరకు ఇస్తున్నామన్నారు, జీరో సార్. గవర్నమెంట్ చెప్పేదంతా కరెక్ట్ కాదు సార్. గవర్నమెంట్ హోటల్ నిర్లక్ష్యం చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా టూరిస్టులని చాలా ఇబ్బంది పెడుతుంది. పాపం నమ్ముకొని హైదరాబాద్ సిటీ చాలా బాగుంటదని చూద్దామని ట్యాంక్ మైండ్ గానీ, చార్మినార్ గానీ, ఏదైనా గండిపేట పరిసరాలు, హైటెక్ సిటీ చూడడానికి ఎంతో మంది వస్తున్నారు. ఆకలితోటి అలమరుస్తున్నారు కాదు కదా, రకరకాల పనుల మీద జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తారు. హోటల్ ఉన్నాడు, రోడ్ సైడ్ ఫుడ్ కూడా దొరుకుతలేదు అంటారు సార్. టీ దొరుకుతలేదు సార్ వాళ్ళకు. వాస్తవమే, అది వాస్తవమే. రోడ్ సైడ్ లేదు, ఫుడ్ లేదు. అర్థమవుతలేదు సార్. గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. హోటల్ ని కూడా ఎసెన్షియల్ కమాడిటీ. నా ఇంటి కోసం కాదు సార్, నా ఇంట్లో గ్యాస్ ఉంది. నా వరీడ్ అంతా నా కస్టమర్స్, నా గెస్ట్లు, హైదరాబాద్ గెస్ట్లు, టోటల్ హైదరాబాద్ గెస్ట్లు అంటే చాలా బాధపడుతూ రాను హైదరాబాద్ చాలా చెడ్డ పేరు రాబోతుంది సార్. హైదరాబాద్ కే కాదు, ఎక్కడైనా అదే పరిస్థితి కదా. ఒక హైదరాబాద్ మనం అంటే హైదరాబాద్ ఉన్నాం కాబట్టి మనకి హైదరాబాద్ ముఖ్యం. చాలా మంది గెస్ట్లు ఉన్నప్పుడు కొద్ది గొప్ప 20% అన్నారు సార్. జీరో సార్. మీకు మీ ద్వారా చెప్తున్నా సార్, జీరో సిలిండర్. 6,000 7,000 పెడితే దొరుకుతుందంట అని అంటున్నారు సార్. నేను నా ఇవాళ ఉదయము నా కళ్ళతో చూశానండి సార్. ఎక్కడో చెప్పకూడదు కానీ నా కళ్ళతో నేను 6,000కి ఒక చిన్న హోటల్ వాళ్ళు సిలిండర్ కొనుక్కొచ్చింది నేను చూశాను. ఎక్కడో కూడా నాకు అడ్రస్ సహా తెలుసు. బట్ నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళ మీద కేసు పెట్టించి ఇది చేస్తే పరిశాన్ అవుద్ది. కానీ సో సిచ్యువేషన్ అది సార్. మేము కమర్షియల్ సార్, మేము కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ కలిసాం సార్, స్టెఫెన్ గారిని. ఆయన అదే చెప్పాడు, ఇల్లీగల్ థింగ్స్ చేయకండి అని. మేము దానికి కట్టుబడి ఉన్నాం, గవర్నమెంట్ కి రెస్పెక్ట్ చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ మా కోసం కూడా ఆలోచించాలి. ఇంత సిన్సియర్ పీపుల్ బ్లాక్ లో కూడా కొట్టలేరు వీళ్ళు. ఏదో కర్రల మీద బొగ్గుల మీద డిపెండ్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా ఆలోచన చేయాలి సార్. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నోటే పబ్లిక్ కాదు కదా సార్. కస్టమర్ ఇప్పుడు తెలియక అమాయకులు ఎంతో మంది హైదరాబాద్ వచ్చారు సార్. వాళ్ళు తెలియదు పాపం. ఎంతో మంది బ్యాచిలర్స్ రూమ్లలో ఉన్నారు సార్. వాళ్ళకి మినిమం ఇడ్లీ కూడా ఏది దొరకలేదు సార్ వాళ్ళకు బ్యాచిలర్స్. నిజమే, అదంతా నేను ఇందాకే చెప్పాను కదా. ఎంప్లాయీస్ కానీ చదువుకునే వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఏదైతే ఎసెన్షియల్ కింద ఎందుకు తీసుకోండి సార్ హోటల్ ని. 10 సిలిండర్ 5 సిలిండర్ ఇవ్వండి. 20% అనేది చాలా తప్పు సార్. అది ఒక్క సిలిండర్ రాలేదు సార్. అలాగే చిన్న హోటల్స్ లో రేట్లు పెంచి అమ్ముతున్నారు. దాని మీద ఏమైనా మానిటరింగ్ ఉందా మీకు? అది వాళ్ళు ఇండిపెండెంట్ గా పోతున్నారు సార్. ఏం రేట్ చేంజ్ చేస్తలేం సార్. మేమైతే సేమ్ ఇస్తున్నాము. లిమిటెడ్ ఫుడ్ చెప్పాను కదా సార్. ఒక రోజు సాంబార్ రైస్, ఓ రోజు బిర్యానీ, ఓ రోజు ఫ్రైడ్ రైస్, ఓన్లీ సింగిల్ ఐటమ్. ఎందుకంటే ఇవ్వాలా సార్, ఫుడ్ ఇవ్వాలా సార్. మానవుడు సార్, బతకాలి కదా సార్. మనిషి బతకద్దా సార్? ఫుడ్ కూడా బతుకుతారా? ఏదైనా హోటల్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు 60% హైదరాబాద్ లో ఉన్నారు సార్. ఫుడ్ హోటల్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు 60% ఉన్నారు. హోటల్స్ కి వచ్చిన వాళ్ళకి ఫుడ్ హోటల్స్ కే కాదండి, ఎంతో మంది లక్షల మంది తిరుగుతూ ఉంటారు రోజు హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేయడానికి ఏదో పని మీద. వాళ్ళందరికీ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇటువంటి వాటికి హోటల్స్ లేకపోతే నడవదు కదా. సో అదే బాధతో మాట్లాడుతున్నా సార్. ఇది నా సొంత కోసం కాదు సార్, ఈ బాధ నా బిజినెస్ కోసం కాదు సార్. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ విజిటర్ డిఫరెంట్ ప్లేసెస్ టు హైదరాబాద్. వేరే స్టేట్ల కోసం ఆలోచిస్తలే. నా రాష్ట్రాన్ని నమ్ముకొని హైదరాబాద్ నమ్ముకొని వచ్చే వాళ్ళ కోసం బాధపడుతున్నారు సార్. కరెక్ట్. పాప మనం చూస్తే బాగా అనిపిస్తుంది. నా రూమ్ లో ఇప్పుడు 45 మెంబర్స్ ఉన్నారు. 45 రూమ్స్ అంటే డబుల్ ఆక్యుపై 90 మెంబర్స్. వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఏమండి మాకు కరెక్ట్ గా టీ కూడా దొరుకుతలేదు అంటున్నారు వాళ్ళు. మేము టీ ఒక టైం పెడుతున్నాం సార్. అట్ ఏ టైం పెట్టలేము కదా సార్. టీ ఎప్పుడు అంతకుముందు 2 టీలు అంటే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బల్క్ టీ తయారు చేస్తున్నాం. వాళ్ళు అడిగిన టైం టీ ఇవ్వలేకపోతున్నాం.
రమణ గారు చూశారు కదా హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారి అది ఆవేదన ఆవేశం అన్ని కలిపి వస్తోంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, అలాగే మీ